అబద్ధం గాలిలో పుడుతుంది. నిజం అనుభవంలో పుడుతుంది. అబద్ధం వేగంగా పరిగెడుతుంది. నిజం నెమ్మదిగా నడుస్తుంది. ఇప్పుడు చదవండి, స్పందించండి. గాలిమాటలు. అడవుల్లో కొన్ని చెట్లు వయస్సుతో పాటు పెద్దవవుతాయి. మరికొన్ని జ్ఞాపకాలతో పెద్దవవుతాయి. అడవి మధ్యలో ఒక విశాలమైన వటవృక్షం ఉండేది. ఆ చెట్టు పేరు సాక్షి. వందల సంవత్సరాలుగా అక్కడే నిలబడి ఉండేది. అది ఎన్నో తరాలను చూసింది. మరెన్నో గాథలు విన్నది. గాలులు దాని కొమ్మలతో మాట్లాడేవి. పక్షులు దాని భుజాలపై కూర్చొని తమ రెక్కలతో పాటు తమ అంతరంగంలో ఉన్న ఆలోచనలను కూడా విప్పేవి. అలా ఆ చెట్టమ్మ ఎందరికో ఆశ్రయమై, మరెందరి ఊసలకో ఆసరాయై, తన కొమ్మల చేతులు చాచి ఎందరెందరినో గుండెలకు హత్తుకున్న ప్రియ నేస్తమై ఉంది. ఒకరోజు ఉదయం దూకుడుతనంతో గాలి వేగంగా వచ్చి చెట్టు కొమ్మలను ఊపింది. ఏమిటి గాలి, ఇంత ఆత్రంగా ఉన్నావ్? అని సాక్షి చెట్టు అడిగింది. గాలి గుసగుసగా నవ్వి, ఒక వార్త తీసుకొచ్చాను అంది. వార్తా? నిజమా లేక నువ్వే సృష్టించిందేనా? చెట్టు ప్రశాంతంగా అడిగింది. గాలి కొంచెం తడబడింది. నేను వినింది చెప్తాను, నిజమో కాదో నాకు తెలీదు. ఆ సమయానికి పక్కనే ఉన్న ఒక చిన్న గువ్వ ఆసక్తిగా దగ్గరకు వచ్చి, ఏమిటి వార్త అని అడిగింది. గాలి కొంచెం గొంతు సరిచేసుకుంది. మన అడవిలో ఉన్న పాత సరస్సు ఎండిపోతోందట. ఏమిటి? అది ఎలా సాధ్యం? అది ఎప్పుడూ ఎండిపోదు కదా? గాలి భుజాలెగరేసింది. నేను వినింది చెప్తున్నానంతే. ఆ మాట గువ్వకు నిద్రలేకుండా చేసింది. అది వెంటనే పక్కనే ఉన్న కాకితో అంది. కాకి, నీకు తెలుసా? సరస్సు ఎండిపోతోందట. కాకి ఆశ్చర్యంగా చూసింది. ఎవరు చెప్పారు అని అడిగింది. గాలి చెప్పింది. కాకి కొంచెం ఆలోచించింది. గాలి చెప్పింది అంటే నిజమే అయ్యుండొచ్చు. అది వెంటనే ఎగిరి మరో చెట్టుపై కూర్చున్న కోతిని దగ్గరకు పోయింది. కోతిబావా, ఇది విన్నావా? సరస్సు ఎండిపోతోందట అని కావుమంది. కోతి వెంటనే చెట్టుపైనుంచి దిగిపోయింది. అది ఎలా సాధ్యం? అప్పుడు మనం నీళ్లెక్కడ తాగాలి అని కీచుమంది. అది వెంటనే పరుగెత్తి జింక దగ్గరకు వెళ్ళింది. జింక, సరస్సు ఎండిపోతోంది, మనం త్వరగా ఇంకో చోటుకు వెళ్ళాలి. జింక భయపడింది. ఇది నిజమేనా? కాకి చెప్పింది. జింక ఇక ఆలోచించలేదు. అది పరుగెత్తింది. కొద్దిసేపట్లో ఆ వార్త అడవంతా దావానలంలా వ్యాపించింది. పక్షులు గూళ్లు వదిలి వెళ్లడం ప్రారంభించాయి. జంతువులు కొత్త ప్రదేశాలు వెతకడం ప్రారంభించాయి. అది చూసిన సాక్షి చెట్టు మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో సరస్సు మాత్రం ప్రశాంతంగా ఉంది. దాని నీరు అలాగే ఉంది. సరస్సు చెట్టును చూసి నవ్వింది. ఏమిటి? అందరూ ఎందుకు వెళుతున్నారు? చెట్టు నిట్టూర్చింది. నీ గురించి ఒక వార్త వ్యాపించింది. సరస్సు ఆశ్చర్యపోయింది. ఏమిటది? నువ్వు ఎండిపోతున్నావట. సరస్సు గట్టిగా నవ్వింది. నేనిక్కడే ఉన్నాను కదా, వాళ్లు వచ్చి చూడొచ్చు కదా. చెట్టు నిశ్శబ్దంగా, వాళ్లు చూడటం మానేశారు, వినడమే ప్రారంభించారు అంది. సరస్సు కొద్దిసేపు మౌనంగా ఉంది. అబద్ధం వేగంగా పరిగెడుతుంది, నిజం నెమ్మదిగా నడుస్తుంది అంది. రోజులు గడిచాయి. అడవి ఖాళీగా మారింది. పక్షుల పాటలు వినిపించలేదు. జంతువుల అడుగుల శబ్దం లేదు. సాక్షి చెట్టు ఒంటరిగా నిలబడి ఉంది. ఒకరోజు ఒక చిన్న తాబేలు నెమ్మదిగా వచ్చి సరస్సు దగ్గర ఆగింది. అది నీళ్లు తాగింది. నీరు చల్లగా ఉంది. అది ఆశ్చర్యపోయింది. నీరు ఇంకా ఉంది. అది చెట్టునడిగింది. ఎందుకు అందరూ వెళ్లారు? చెట్టు నవ్వింది. వాళ్లు విన్నారు, కాని చూడలేదు, నిజం తెలుసుకోలేదు అంది. తాబేలు కొంచెం ఆలోచించింది. అయితే నేను చూసింది చెప్తాను. అది నెమ్మదిగా అడవిలో తిరగడం ప్రారంభించింది. అది ప్రతి జంతువునూ కలిసింది. సరస్సు ఎండిపోలేదు అని చెప్పింది. కొంతమంది నమ్మలేదు. అది ఎలా సాధ్యం అన్నారు. మీరు వచ్చి చూడండి, తాబేలు ప్రశాంతంగా చెప్పింది. కొంతమంది వచ్చారు. వారు నీరు చూశారు, ఆశ్చర్యపోయారు. ఇది నిజమే. వారు మిగతావారికి చెప్పారు. కొద్దికొద్దిగా జంతువులు తిరిగి వచ్చాయి. పక్షులు తిరిగి గూళ్లు కట్టాయి. కోతులు తిరిగి చెట్లపైకెక్కాయి. జింకలు తిరిగి నీళ్లు తాగాయి. సరస్సు ప్రశాంతంగా నవ్వింది. గాలి మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చింది. నేను తప్పు చేశాను అంది. చెట్టు మృదువుగా చెప్పింది. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు వినింది చెప్పావు, కాని వాళ్లు చూడలేదు అంది. గాలి మౌనంగా ఉంది. ఆ సమయంలో తాబేలు దగ్గరకు వచ్చింది. గాలి దానిని చూసి అడిగింది, నువ్వు ఎలా నమ్మించగలిగావు? తాబేలు చిరునవ్వు నవ్వింది. నేను వాళ్లను నమ్మించలేదు, వాళ్లను చూడమని మాత్రమే చెప్పాను అంది. చెట్టు ఆనందంగా చూసింది. నిజం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. దాన్ని చూడటానికి ఓపిక కావాలి. ఆ రోజునుంచి అడవిలో ఒక కొత్త సంప్రదాయం మొదలైంది. ఎవరైనా ఏదైనా వార్త చెబితే అందరూ ముందుగా వచ్చి చూసేవారు, తర్వాతే నమ్మేవారు. గాలి కూడా మారింది.
ఇప్పుడది వార్తలు గాలిలో మోసుకొచ్చినా చివర్లో ఒక మాట తప్పక చెప్పేది. నేను వినింది చెప్తున్నాను, నిజం తెలుసుకోవాలంటే మీరు చూడండి. సాక్షి చెట్టు గర్వంగా నిలబడి ఉంది. సరస్సు ప్రశాంతంగా ఉంది, నీరెండలో మెరుస్తూ. తాబేలు నెమ్మదిగా నడుస్తోంది. అబద్ధం ఒకరోజు అడవిని శూన్యం చేసింది. కాని నిజం తిరిగి అడవిని నింపింది, పరిపృష్టం చేసింది. ఎందుకంటే అబద్ధం గాలిలో పుడుతుంది, నిజం అనుభవంలో పుడుతుంది. అబద్ధం వేగంగా పరిగెడుతుంది, నిజం నెమ్మదిగా నడుస్తుంది. కాని చివరికి నిజమే గమ్యాన్ని చేరుకుంటుంది. అప్పుడు అబద్ధం గాలిలో కలిసిపోతుంది. పుకార్లు వినడం సులభం, నిజాన్ని తెలుసుకోవడం బాధ్యత. విన్నదాన్ని నమ్మడం బలహీనత, చూసినదాన్ని నమ్మడం జ్ఞానం. అబద్ధం కొంతకాలం గెలిచినట్టు కనిపిస్తుంది, కాని చివరికి నిజమే శాశ్వత విజేత.